ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ఇద్దరు దొంగల్ని అనంతపురం 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 2 టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా పోలీసులు పట్టుకుని వారిని విచారించారు. దీంతో వారు గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్నట్లు చెప్పారు. వెంటనే పోలీసులు దొంగలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 19 లక్షల విలువ చేసే 25 బైక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని నందమూరి నగర్ కు చెందిన మురళీకృష్ణ, ఆర్కే నగర్ కు చెందిన అక్బర్ అలీ మిత్రులు కాగా ఇటీవల వారు చెడు వ్యసనాలతో అప్పులు చేశారు. దీంతో ఆ అప్పులు తీర్చడానికి ద్విచక్ర వాహనాలు దొంగలించడం మొదలుపెట్టారు. కానీ వారు ఇలా వాహనాలు దొంగలించినప్పటికీ వాటిని విక్రయించకుండా వాటికి ఆర్సీలు తెప్పించి బెంగళూరులో విక్రయించాలని ప్లాన్ చేస్తుండగా ఇలా పోలీసులకు చిక్కారని డీఎస్పీ మెహబూబ్ బాషా తెలిపారు. వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని డీఎస్పీ చెప్పారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో అనంతపురం 2 టౌన్ సిఐ పుల్లయ్య గారు వారి సిబ్బంది అయిన ఎస్ఐస్ రుషేంద్ర, రామకృష్ణ మరియు వారి సిబ్బంది కలిసి ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్పై వచ్చి పోలీసు వారి తనిఖీలను చూసి భయపడి వారు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అనంతపురం 2 టౌన్ సిఐ పుల్లయ్య గారు మరియు వారి సిబ్బంది సదరు ఇద్దరు వ్యక్తులను మోటార్ సైకిల్తో పట్టుకొని అక్కడ విచారించినప్పుడు వారి యొక్క పేర్లు వచ్చి బండారు మురళీకృష్ణ, నందమూరి నగర్, కళ్యాణదుర్గం రోడ్, అనంతపురం టౌన్ అని, ఇంకొక అతను వచ్చి షేక్ హొన్నూర్ అలీ అక్బర్ అని, అతను ఆర్కే నగర్ అనంతపురం టౌన్ అని, వీళ్ళిద్దరూ మంచి మిత్రులని, వీళ్ళ యొక్క చెడు అలవాట్లకు వాళ్ళ సంపాదన సరిపోనందున వాళ్ళు ఏదో ఒక రకంగా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో అనంతపురం టౌన్, తాడపత్రి టౌన్, గుంతకల్ టౌన్, ఆత్మకూరు, పెనగొండ, కదిరి మరియు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో నుంచి వాళ్ళు మోటార్ బైక్లను దొంగతనం చేసుకుని వచ్చి వాటికి సరైన రికార్డు లేనందున అవన్నీ సమకూర్చుకుని ఒక్కసారిగా బెంగళూరు తీసుకుని పోయి అమ్మాలనే క్రమంలో వాళ్ళు మోటార్ బైక్లు దొంగతనం చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. వారి యొక్క వాంగ్మూలం ప్రకారం అనంతపురం 2 టౌన్ సిఐ పుల్లయ్య గారు మరియు వారి సిబ్బంది ఎస్ఐస్ అయిన రుషేంద్ర, రామకృష్ణ సిబ్బంది కలిసి అక్కడి నుంచి వాళ్ళు ప్రసన్నాయపల్లి నుంచి మిగతా 25 బైకులు మీరు దొంగతనం చేసినారు కదా, ఎక్కడ పెట్టినారని అడిగినప్పుడు వాళ్ళతో పాటు అంటే సదరు ముద్దాయిలతో పాటు సిఐ వాళ్ళు పోవడం జరిగింది. ఆ ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ ఎదురుగా కంపచెట్లలో అక్కడక్కడ వాళ్ళు ఈ 25 మోటార్ బైక్లను ఉంచడం జరిగింది. వాటన్నింటినీ కూడా రికవరీ చేసుకొని సదరు ముద్దాయిలుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి తదుపరి చర్య కొరకు వారిని కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ ముద్దాయిలు తమ యొక్క చెడు వ్యసనాలకు సరిపోనందున ఈ దొంగతనాలు చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. వీళ్ళు చేసిన దొంగతనం వచ్చి 25 మోటార్ బైకులు, వాటి విలువ 19 లక్షల రూపాయలు అవుతుంది. వీరిపైన ఇంతకుముందు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఈ మోటార్ బైక్స్ అన్ని వాళ్ళు ఎందుకంటే ఆర్సీలు రికార్డ్స్ లేవు కాబట్టి అన్నిటినీ ఒక్కొక్క బైక్ తీసుకుని పోయి బెంగళూరులో అమ్మితే ఏడవ వాళ్ళను గుర్తిస్తారు అనే భయంతో ఒక్కసారిగా అన్ని సమకూర్చుకొని బెంగళూరు తీసుకొని పోయి అమ్ముకోవాలని ప్లాన్ చేసుకుని వాళ్ళు సమకూర్చుకునే క్రమంలో వాళ్ళు పోలీసులకు పట్టబడడం జరిగింది. తప్పకుండా తీసుకోండి. మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ పి జగదీష్ ఐపీఎస్ సార్ గారు అనంతపురం 2 టౌన్ సిఐ పుల్లయ్య గారికి మరియు వారి ఎస్ఐస్ అయిన రామకృష్ణ, రుషేంద్ర మరియు సిబ్బందికి వారు ప్రశంసించడమే కాక వారి సరైన రివార్డ్స్తో సత్కరించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. అన్ని రకాల బండ్లు, మోటార్ సైకిల్స్, అన్ని మోడల్స్, హీరో హోండా కానీ టీవీఎస్ అన్ని చేస్తారు. ఇదే అనేది ఏం లేదు. వాళ్ళు మోటార్ సైకిల్ స్పీడ్ ఏం లేదు. ఎస్పీ గారి ఆదేశాలు మనకు ఏ నేరం జరిగినా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేయడం జరుగుతుంది కాబట్టి దొంగలను త్వరితగతంగా పట్టుకోవడం జరుగుతుంది. అందులో లా అండ్ ఆర్డర్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టౌన్లో గస్తీలు కానీ, వెహికల్ చెకింగ్స్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, మిగతా విషయాల్లో కూడా పోలీసులను అనునిత్యం అప్రమత్తం చేస్తూ
పనిచేసే విధంగా తెలియజేస్తున్నందువల్ల ఇలాంటి దొంగతనాలను మనం అరికట్టగలుగుతున్నాం. అనంతవాసులకు ఏమైనా చెప్తారా? ద్విచక్ర వాహనాలు జాగ్రత్తగా అనంతవాసులకు ఒకటే చెప్తున్నాము, వారి యొక్క వాహనాలను హ్యాండ్ లాక్తో పాటు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. తక్కువ అవకాశం